సరే ఇప్పుడు ఉగ్రవాదులు దొరకలేదు. యెస్. ఇవాళ కాకపోతే రేపు ఏడో ఒక చోట చస్తాడు. చంపుతారు. వదిలిపెట్టరు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లేపేశారు. బట్ ఇలాంటి అన్సాల్వ్డ్ ఇష్యూస్‌లో పురూలియా ఒకటుంటది. పురూలియాకి సంబంధించి వాస్తవంగా మోడీ కూడా దాన్ని బయట పెట్టించడం దీని మీదన ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నెవ్వర్ మోడీ కూడా దీన్ని బయట పెట్టించడం. ఎందుకంటే ఇది దేశం పరువు వ్యవహారం కాబట్టి. ఇది 1995లో జరిగింది. అది రష్యన్ తయారీ యాంటోనోవ్ 26 కార్గో విమానం పురూలియా జిల్లాలో ఆయుధాలను జారవిడిచింది. అందులో AK-47లు, రాకెట్లు, గ్రెనేడ్లు, లక్షల బుల్లెట్లు, ఇతర మిలిటరీ గ్రేడ్ సామాగ్రి ఉంది. అప్పుడు బెంగాల్లో CPM ప్రభుత్వం ఉంది. కేంద్రంలో PV ప్రధాని, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఆయుధాలని ఆనంద్ మార్గ్ సంస్థ కోసం వచ్చాయనేది స్థూలంగా వినిపించే ఓ రఫ్ వాదన. ఎందుకు? ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లే ఆ సంస్థ భావజాల పరంగా CPMకి పడదు. అదేమో జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో పెరుగుతుంది. CPM ఘర్షణలు ఎలా ఉంటాయో తెలుసు కదా. తరచూ ఆ సంస్థ కార్యకర్తల మీద దాడులు 1960 నుంచినే ప్రారంభమైన 80-90 నాటికి తీవ్ర స్థాయికి చేరినాయి. మే 1, 1971 బెంగాల్లో 7 ఆనంద్ మార్గ్ స్వామిని దారుణంగా బండరాలతో కొట్టి నిప్పుతో కాల్చి చంపారు. అర్థమైంది కదా. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్డినెన్సులు, ఆనంద్ మార్గ్ కార్యకలాపాల కఠినమైన నిర్బంధం, కొన్ని ఆలయాలు, కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఈ సంస్థ తమ కార్యకర్తలకి యుద్ధ శిక్షణ ఇస్తూ బలగాల్ని సాయుధం చేస్తూ CPMకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మార్చే పనిలో ఉందని CPM ఆరోపణ. అది అసహనం. ఆనంద్ మార్గ్ పెద్దలకు ప్రాణభయం. అందుకని పూర్తి స్థాయిలో ఆయుధాలు కావాలని ప్రయత్నించింది. సముద్ర రోడ్డు మార్గంలో CPM రానివ్వదు. సో ఎయిర్వేలో ఆయుధాలు వచ్చాయనేది ఆరోపణ. ఎవరు చేశారు? ఈ కేసులో ప్రధాన వ్యక్తి కిమ్ డావీ అనే డెన్మార్క్ వ్యక్తి. అతని అసలు పేరు నీల్స్ క్రిస్టియన్ నీల్సన్. ఆయుధాలు వేసిన విమానంలో సహనిందితుడు పీటర్ బ్లీచ్ అనే బ్రిటిష్ వ్యక్తి. బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన మాజీ అధికారి. మిగతా 5 లాట్వియన్లు విమాన సిబ్బంది. ఏమైనా శిక్షించగలిగామా? పీటర్ బ్లీచ్ సహా లాట్వియన్ విమాన సిబ్బంది 1995లో అరెస్ట్ అయ్యారు. 2000లో వీళ్ళకి జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే 2004లో బ్రిటన్ ప్రభుత్వ ఒత్తిడి వల్ల పీటర్ బ్లీచ్ని విడుదల చేశారు. లాట్వియన్ సిబ్బందిని కూడా విడుదల చేశారు. కిమ్ డావీ మాత్రం తప్పించుకున్నాడు. అతను ఇప్పటికీ డెన్మార్క్లోనే ఉన్నాడు. భారత్ అతని ఎక్స్ట్రాడిషన్ కోసం ప్రయత్నించింది. కానీ డెన్మార్క్ అతన్ని అప్పగించలేదు. అంటే ఎవరిని మనం శిక్షించలేకపోయాం. ఆయుధాల జారవేత నిజం. ఎవరిని మనం ఏమీ చేయలేకపోయాం అనేది నిజం. విదేశాలు అడగగానే నిందితుడిని వదిలేసాం. ఓ నిందితుడిని తిరిగి తీసుకురాలేకపోయాం. నిజాలేంటో చెప్పలేకపోయాం. ఎవరో కీలక వ్యక్తులు కేంద్రంలో సహకరించకపోతే ఈ ఆపరేషన్ అసాధ్యం. వాళ్ళెవరు? PVకి తెలిసి ఈ ఆపరేషన్ జరిగిందని నమ్మలేం. అలా తనే సహకరించుంటే ఆ విమానం రిటర్న్ జర్నీలో మన విమానాలు వెంబడించి కిందకి దింపి అరెస్టులు చేసి ఉండేవాళ్ళు కాదు. తర్వాత ఆయుధాలు ఏమయ్యాయి? అసలు ఆనంద్ మార్గం ఏమైంది? మధ్యలో CPM మరో ఆరోపణ. కేంద్రం ఇదంతా చేసి ఈ సాకుతో రాష్ట్రపతి పాలన పెట్టేసి CPM అధికారాన్ని కూలదోయాలని కుట్ర చేసిందని. ఏవో సాకులతో ఆర్టికల్ 356 ప్రయోగించే వీలుండగా ఈ ఆపరేషన్ అవసరమా? మరి ఆనంద్ మార్గ్ సంస్థ కేంద్రంలో కొందరి సాయంతో తనే బయట ఆయుధాలు కొని జారవేత పనిని అవుట్సోర్సింగ్ చేసిందా? అదే నిజమైతే కేంద్రానికి నిజాలు దాచిపెట్టాల్సిన పనేంటి? 2011లో CPM ఓ ప్రకటన చేసింది. ఆయుధాలు జారవిడిచే సమయంలో కలయకొండ వైమానిక స్థావరంలోని రాడార్ పనిచేయలేదు. అంటే ఎవరు సహకరించారు? ఆ విమానం థాయిలాండ్లోని పుకెట్ నుండి తిరుగు ప్రయాణం అంత స్వేచ్ఛగా ఎవరి సాయం లేకుండా చెన్నైలో ల్యాండ్ అయ్యి ఎలా టేకాఫ్ అవ్వగలిగింది? డావీ అనేవాడు తప్పించుకుని పోయాక పప్పు యాదవ్ తనకు సహకరించాడని చెప్పాడు. అదే యాదవ్ CPM ఎమ్మెల్యే అజిత్ సర్కార్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ జైల్లో ఉన్నాడు. తను ఎలా సహకరించాడు? సో నిజాలు బయటకు రావడం సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలి. అసలు KGB బ్రిటిష్ గూఢచార సంస్థల ప్రమేయం ఏమైనా ఉందా? ఉంటే ఎందుకు? ఇదిగో ఇలాంటి అనేక ప్రశ్నలు, అనేక డాక్యుమెంటరీలు, విచారణలు, వార్తా కథనాలు, పుస్తకాలు, వాట్ నాట్ కొన్నేళ్ల పాటు ఇదో సంచలనం. వెరసి అంతా శూన్యం. చెప్పుకున్నాం కదా, దేశ చరిత్రలో మిస్టరీ అధ్యాయం ఇండియా. ఇది చేతనైతే ఎవడు ఏ ఆటైనా ఆడుకోవచ్చు. మొరార్జీ గారి దూర్తత చెప్పుకుందాం కదా.